వెల్కమ్ టు పూజీలాగ్స్. ఈరోజు మనం ప్రసాదం రెసిపీ గోధుమ రవ్వతో పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గోధుమ రవ్వ పొంగల్ రెసిపీ మనము ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పండుగలకి సాటర్డే మనం దేవుడికి పూజ చేసినప్పుడు దీన్ని నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. ఈ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం సత్యనారాయణ స్వామికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ. మనం గిన్నెలో ఒక 2 గ్లాసెస్ మిల్క్, 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది బాగా బాయిల్ వచ్చేంత వరకు వీటిని మరిగించండి. ఒక మరుగు వచ్చేంత బాగా బాయిల్ అయిన తర్వాత మనము 4 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు పాలు. దీనికి 1:4 రేషియోగా మనం 1 గ్లాసు రవ్వ అయితే యాడ్ చేస్తాము. ఈ రవ్వ ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. దీన్ని బాగా మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇది రవ్వ ఉడికిన తర్వాత మనము 1/2 గ్లాసు షుగర్, హాఫ్ గ్లాసు తురిమిన బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా బెల్లము షుగరు కరిగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. గీ వేడెక్కాక మనం క్యాష్యూ నట్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు. ఇప్పుడు మనం ఎలాచీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాము. క్యాష్యూ నట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేంతవరకు. ఇప్పుడైతే వేడివేడిగా గోధుమ రవ్వ పొంగల్ అయితే రెడీ. ఈ ప్రసాదం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do subscribe for more videos. Thanks for watching.